వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే డాష్ డాష్ అని ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలో విచిత్రం అదే. ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్, మన ఫోన్ కూడా వింటానే ఉంటారు, నాకు తెలుసు, కనబడుతుంటాయి అప్పుడప్పుడు సిగ్నల్స్, నవ్వుకుంటూ ఉంటారు అనమాట. నా దగ్గర ఇది వచ్చేదే ఉంటుంది, వాళ్ళ దగ్గర తెలుసుకునే ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకుని ఏం చేయాలి? తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? అరెస్ట్ చేయించరు, ఎవరో కింద అధికారులను అరెస్ట్ చేయిస్తారు. కేసీఆర్ హయాంలో చేసినటువంటి తప్పుకి కింద అధికారులు తప్పు అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ప్రయోజనం? ఆయన జోలికి పోరు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చేపిస్తాడుగా, చేయించరంటే అమాయకత్వం. నేనైతే నమ్మను. జగన్ అయినా చేపిస్తాడు, చంద్రబాబు అయినా చేపిస్తాడు, కాకపోతే అందరికీ చేయించరు. వాళ్ళకి ఎవరితో అవసరమో, ఎవరిని గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి చేపిస్తుంటారు. ఎస్పెషల్లీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళింది అట్లాగే, అక్కడ 25 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరింది అట్లాగే. ఎందుకంటే వ్యక్తిగత జీవితంలో ఆస్తి గురించినో, ప్రేమల గురించినో, పెళ్ళిళ్ళ గురించినో, అక్రమ సంబంధాల గురించినో అవతల వాళ్ళతో మాట్లాడుకుంటే ఆ చాటు చూపెడితే అవతలవాడు ఏం చేస్తాడు? చచ్చూరుకుంటాడు, భయంతో వణికిపోతాడు. దాన్ని బేస్ చేసుకునే చేస్తాడు. ఇప్పుడు దానికి కులం అంట కట్టడం ఏంటి? వెలమ అధికారులు కాబట్టి చేశారు. అందరూ వెలమలు కాదే అక్కడ దొరికినటువంటి వాళ్ళు. దీంట్లో ఫస్ట్ ఉండాల్సింది ఏంటయ్యా అంటే, ట్యాపింగ్ తప్పా కాదా, ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అవ్వడం తప్పా కాదా, చివరికి వాళ్ళు ఏ స్థాయికి దిగజారారు అసలు ఆ చర్చ జరగట్లేదు. ఎంతసేపటికి కేసీఆర్ అయితే తప్పించి సమంత నాగ చైతన్యాలని కూడా విడదీసింది ఆ ట్యాపింగ్ అని బయటపడిందా ఇప్పుడు? అట్లాగే బంగారపు కొట్ల వ్యాపారస్తుల్ని, హవాలా వ్యాపారుల్ని వేధించారంటే ఏం జరుగుతున్నది అనేది అసలు ఆ రూట్లో సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వకపోవడం వెనకాల ఏంటి అసలు అన్నది కాకుండా వెలమలు చేశారా, రెడ్లు చేశారా, కమ్మ చేశారా, కాపు చేశారా, ఎందుకు ఈ తతంగం? తెలంగాణలో జరగాల్సిన అసలు చర్చ అది.